పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని సామెత ఉండేది. అది నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తుంటే విన్నాను అనమాట. బట్ ఇప్పుడు పెళ్ళి చేయాలన్నా కూడా చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇల్లు కట్టాలన్నా కూడా అది చాలా ఈజీ. ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా, ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఉన్నాయి మనకి లోన్లు ఇవ్వడానికి కోసం అనేసి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్కి వెళ్ళి వచ్చాను. అండ్ వాళ్ళ హస్బెండ్ అన్నారు, మ్యామ్ మీరు ఇల్లు కొనుక్కోవద్దు అనేసి అంటారు కదా అని. నేను ఇల్లు కొనుక్కోవద్దు అనేసి అనను, కానీ ఇల్లు కొనుక్కోవడానికి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అవి పాటించి ఇల్లు కొనుక్కోండి అని చెప్తా. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే డౌన్ పేమెంట్ చేస్తామో ఆ డౌన్ పేమెంట్ అన్నది మన దగ్గర సేవింగ్ ఉండాలి. ఆ సేవింగ్ ఏదైతే మనం ఇంటి కోసం అనేసి డౌన్ పేమెంట్ కోసం అనేసి ప్లాన్ చేసుకొని ఒక సేవింగ్ చేసుకొని ఆ సేవింగ్ని మనం అక్కడ డౌన్ పేమెంట్ కింద కట్టుకోవాలన్నమాట. సో అది చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేని పరిస్థితుల్లో చాలామంది పర్సనల్ లోను లేకపోతే డిఫరెంట్ లోన్స్ తీసుకొని డౌన్ పేమెంట్ చేస్తున్నారు. అండ్ దానికోసం అనేసి వాళ్ళు చాలా హ్యూజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అనమాట. పాయింట్ నెంబర్ 2, ఈఎంఐ అన్నది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం అనేసి తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ₹1,00,00,000 నేను ఒక లోన్ తీసుకున్నాను 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. ఒకవేళ నేను 15 సంవత్సరాల కోసం అనేసి నేను అది లోన్ తీసుకున్నాను అంటే నాకు ఆల్మోస్ట్ ₹95,000 నాకు ఎవ్రీ మంత్ నాకు ఈఎంఐ వస్తుంది. బట్ ఇదే 15 సంవత్సరాలు కాకుండా నేను 20 సంవత్సరాల కోసం అనేసి తీసుకుంటాను. 20 సంవత్సరాల కోసం అనేసి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ₹83,000 నాకు ఈఎంఐ వస్తుంది. అంటే 15 సంవత్సరాలకి అండ్ 20 సంవత్సరాలకి నాకు ₹12,000 నాకు డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ ఈ ₹12,000 కూడా నేను ఎస్ఐపిలో పెట్టాను అనుకోండి, ఎస్ఐపిలో పెట్టి దాన్ని ఏమో నేను రెగ్యులర్గా 20 years దాకా నేను కంటిన్యూ చేసానంటే మెచ్యూరిటీలో నాకు 1.6 CR వస్తుంది. అంటే 1,60,00,000 దాకా నాకు అందులోని రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 1,60,00,000 ఒకవేళ నేను మొత్తం మెచ్యూర్ అయ్యేదాకా నేను ఉంచాను అంటే ఆ కొనుక్కున్న ఇల్లు ఏదైతే ఉందో అది నాకు కంప్లీట్గా ఫ్రీలో వచ్చినట్టు. ఓకే, పాయింట్ నెంబర్ 1. అది కాదు అన్నప్పుడు కూడా ఇది ఏదైతే నేను ఇక్కడ నాది కార్పస్ అన్నది బిల్డ్ అవుతోంది కదా ఎస్ఐపిది, ఆ ఎస్ఐపి కార్పస్తోని నేను కావాలంటే కొంచెం పార్ట్ పేమెంట్స్ చేసుకుంటూ ఆ లోన్ది ఏదైతే ఉన్నదో ఆ టెన్యూర్ని నేను తగ్గించుకోవచ్చు. ఇది ఇంకొక అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం లోన్స్ అవి తీసుకున్నప్పుడు మనకి ఎంతసేపు మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనకి ఎప్పుడు కూడా ఈఎంఐయే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఈఎంఐ కనిపిస్తూ ఉంటే మన ఫ్యామిలీవి ఏవైతే గెట్ టుగెదర్లు అవుటింగ్ ఇవన్నీ ఉంటాయో అవి మనం చేసుకోలేము అనమాట. సో ఇవి కూడా అట్లీస్ట్ ఈ ఎస్ఐపిది ఏదైతే అమౌంట్ ఉంది కదా దాంతో మనం హ్యాపీగా ఎప్పుడైనా అవుటింగ్కి అది వెళ్ళాలన్నా మనం వెళ్ళచ్చు. ఓకే, లేదంటారు కదా, ఇంటిని నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకుంటున్నాను అనేసి అనుకుంటారు. సో తీసుకున్న ఇంటిది ఎప్పటి వరకు మీది ఈఎంఐ క్లియర్ అవ్వదో అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానే కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఉంటే ఓకే, అది అందులో మీరు రెంట్ కోసం అనేసి ఇచ్చారనుకోండి. సో రెంట్కి ఇచ్చినప్పుడు మనకి ఎలా లేదన్నా ఎప్పుడో అప్పుడు ఒక మధ్యనే 1 or 2 months కోసం అనేసి మనకి వచ్చిన రెంట్ ఏదైతే ఉంటుందో అది రిపేర్ వర్క్ లేకపోతే ట్యాక్స్ కోసమో ఎక్కడో అక్కడ మనం ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట. సో దాంతో మనకి ఎవ్రీ 12 నెలలకి మనకి కావాల్సినంత మనకి రిటర్న్స్ రాదు. ఓకే, బట్ ఇది ఏదైతే మనం 1,60,00,000 ఏదైతే మనం సైడ్ బై సైడ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము కదా, ఈ అమౌంట్ని మీరు ఒకవేళ ఎస్డబ్ల్యూకేపీ కింద వాడుకున్నారు అనుకోండి, ఆఫ్టర్ 20 years ఆఫ్ ద టెన్యూర్, 20 years తర్వాత మీరు వాడుకుంటే కూడా మీకు నెలకి ఒక ₹70,000-80,000 మీకు ఎస్డబ్ల్యూపీ వస్తుంది. అంటే మీరు కొనుక్కున్న ఇంటికి అక్కడికి ఎంత రెంట్ వస్తుందో దానికి డబల్ వస్తుంది ఇక్కడ ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే. అట్ ద సేమ్ టైం మీది క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఇల్లు కొనుక్కున్నామో ఇంటి కాస్ట్ ప్లస్ ఈఎంఐ కౌంట్ చేస్తే
దాని వాల్యూ మనకి చాలా ఎక్కువే అవుతుందన్నమాట. బట్ ఇక్కడ మనం చిన్న అమౌంట్ ఎస్ఐపి కింద పే చేసి మనం హ్యూజ్ రిటర్న్స్ ఏదైతే వస్తాయో ఆ కార్పస్ మనకి ఎవ్రీ 7 and 8 ఇయర్స్లోని డబల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి డబల్ ధమాకా. ఒకవైపు మనం మన ఉన్న ప్రాపర్టీ ఏదైతే మనం కొనుక్కున్నామో అది మనం అనుభవించవచ్చు. రెండో వైపు మనకి ఉన్న ఏదైతే మనం ఎస్ఐపితోని మనం కార్పస్ ఏదైతే మనం చేసుకున్నామో అది కూడా మనం అనుభవించవచ్చు అనమాట. సో మన చిన్న జాగ్రత్త పడి కొంచెం ట్యాక్ట్ఫుల్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది చాలా బెనిఫిషియల్ అవుతుంది. కాబట్టి ఇల్లు కొనుక్కోవద్దనేసి చెప్పలేదు, ఇల్లు కొనుక్కోండి. కానీ కొనుక్కునే ముందు కొన్ని జాగ్రత్తలు ఏవైతే నేను చెప్పానో అవి మీరు పాటించండి. మీకు ఇంకా ఏమైనా గైడెన్స్ కావాలి అంటే నేనున్నా, నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉన్నది, నాకు కాల్ చేయండి అండ్ కాల్ చేసి నాకు మాట్లాడండి, నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.